నేను అడుగుతున్నా, నీకు సిగ్గు లజ్జ మాన అభిమానం ఉంటే ఈ జాతులకు క్షమాపణ చెప్పరా నా కొడక కోమటిరెడ్డి వెంకరెడ్డి. నువ్వు నపుసకుడువా మొగోడివా తేల్చుకోని గట్టిగా అడుగుతున్నా. మా రక్తం మసులుతుందిరా కోమటిరెడ్డి వెంకరెడ్డి. లుచ్చానా కొడక వచ్చానా కొడక నిన్న. రైట్, ఇది కదా ఇక్కడ జరిగింది ఏంటంటే ఇది అంటే వాస్తవానికి నువ్వేం మాట్లాడినా 100 కార్యాల సంపదాన్ని తిరుగుతావా? నువ్వెవరు సంపనకి? నువ్వెవరివి సంపనకి? అయితే ఇక్కడ విషయం దీని గురించి పద్మశాలి జేఏసీ ఫౌండర్ వాసాల లక్ష్మీనారాయణ మనతో ఉన్నాడు. ఒకసారి మాట్లాడి ప్రకటించుదాం అన్నారు. అనండి. నమస్తే. నమస్తే అన్న. అయితే రైట్, ఇది జరిగింది. ఇక్కడ నువ్వు గౌడ్స్తో గోక్కుంటావు, పద్మశాలిలో గోక్కుంటావు, యావత్ సమాజం బీసీ సమాజాన్ని అవమానిస్తావు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినావా లేకపోతే ఏంది? అసలు నిజంగా దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఎట్లా అడుగుతుందంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు కదా, గారు అన్నప్పుడు తప్పే, గారు అనద్దు అసంటుంది. కానీ ఇప్పుడు పున్న కైలాస్ నేత గారికి డిసిసి ప్రెసిడెంట్కి ఇచ్చి నల్గొండ జిల్లా ప్రెసిడెంట్కి ఇచ్చారు. గతంలో వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కైలాస్ నేత గారు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. రాకుండా సరే పార్టీ కోసం కష్టపడి పనిచేసిండు. ఆయన చర్చదాకా ఇప్పుడు కోమటిరెడ్డి ఎందుకు ఇచ్చిండు? ఒక గౌడు బిడ్డ పట్ల అనుచితంగా ప్రవర్తించి చంపుతా అని బెదిరిస్తుంది కాబట్టి ఒక బీసీ బిడ్డగా స్పందించిండు, ఒక ఉద్యమకారుడుగా స్పందించిండు.